అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు అవర్ ఛానల్ గట్టు ఫుడ్స్. సో నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయగలరు. అలాగే నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో శనగపప్పుని 3 టీ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోనే మినపప్పు 3 టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు 2 టీ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు దీంట్లోనే మెంతులు 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మెంతులు ఎక్కువగా యాడ్ చేసుకుంటే మీకు టేస్ట్ అనేది చేదుగా వస్తుంది, ఫ్లేవర్ అనేది మారిపోతుంది. సో ఇలా ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 5 మినిట్స్ వీటిని ఇలా డ్రై రోస్ట్ చేసుకొని తీసుకోవాలి. సో మంచి అరోమా వచ్చి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేటంత వరకు వీటిని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్లో 4 టీ స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని జీలకర్ర ఒక 20 సెకండ్స్ చిటపట్లాడుతూ ఫ్రై అయిన తర్వాత దీంట్లో దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ దాదాపు 300 గ్రామ్స్ దాకా దొండకాయలు తీసుకున్నాను. సో ఈ దొండకాయలు ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. సో ఇలా రౌండ్స్గా కట్ చేసుకొని తీసుకున్న తర్వాత ఆయిల్లోకి ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని మొత్తం యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి. సో ఈ దొండకాయలకి ఆయిల్ మొత్తం పట్టేటట్లు ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. సో ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఈ ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉడికిపోయేటంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి. సో ఇవి ఉడికేలోక మనం ఇందాక ఫ్రై చేసుకున్న పప్పులన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా ఇవన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయలు 5 నుంచి 6 వరకు యాడ్ చేసుకోవాలి. సో ఇలా వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత 2 టీ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని కరివేపాకులను కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని తీసుకుందాం. సో ఇలా మొత్తం ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. ఈలోగా మన దొండకాయ పీసెస్ కూడా కుక్ అయిపోయి ఉంటాయి. సో ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. సో 1/2 టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పసుపు కూడా కలిసిపోయేటంత వరకు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పులది పౌడర్ ఉంది కదా, దాన్ని మొత్తాన్ని యాడ్ చేసేసుకుంటాము. ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నది 300 గ్రామ్స్ దొండకాయలకి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ మొత్తం మన దొండకాయల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత ఇదంతా దొండకాయ ముక్కలకి పట్టేదాకా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం. సో ఇలా మొత్తం అంతా కూడా దొండకాయ పీసెస్కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్కి చేంజ్ చేసుకొని మనం యాడ్ చేసిన ఈ పప్పు మసాలా మొత్తము దొండకాయలకి బాగా పట్టి కొద్దిగా రోస్ట్ అయ్యేటంత వరకు ఎలాంటి మూత పెట్టొద్దు. మూత పెట్టకుండానే దీన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మొత్తం మంచిగా అరోమా వచ్చేటంత వరకు దీన్ని ఫ్రై చేసుకొని ఇలా రోస్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీరు సైడ్ డిష్గా సాంబార్, పప్పుచారులోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా డిఫరెంట్గా పిల్లలకు చేసి పెడితే చాలా టేస్టీగా ఇష్టంగా తినేస్తారు. సో ఈ రెసిపీ అనేది తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe Gattu Foods YouTube channel. Namaste. Please subscribe
Gattu Foods YouTube channel. Thank you. Please subscribe Gattu Foods.